అల్లావుద్దీన్ ఖిల్జీ కుతుబ్ మినార్కు నిర్మించిన ప్రవేశ ద్వారం ఏది? ఆన్సర్ అలై దర్వాజా. అల్లావుద్దీన్ ఖిల్జీ ఏర్పాటు చేసిన మార్కెట్ను ఏమంటారు? ఆన్సర్ షహ్నయి మండి. అల్లావుద్దీన్ ఖిల్జీ పాలనా కాలంలో పశుపోషణపై వేసే పన్ను ఏది? ఆన్సర్ చెరాయి. అల్లావుద్దీన్ ఖిల్జీ పాలనా కాలంలో నివాసాలపై వేసే పన్ను ఏది? ఆన్సర్ గరి. క్రీస్తు శకం 1299లో అల్లావుద్దీన్ ఖిల్జీ గుజరాత్పై దండయాత్ర చేసినప్పుడు గుజరాత్ను పాలిస్తున్నది ఎవరు? ఆన్సర్ రెండవ కర్ణదేవుడు. రెండవ కర్ణదేవుడి భార్య ఎవరు? ఆన్సర్ కమలాదేవి. కర్ణదేవుడు ఏ వంశానికి చెందినవాడు? ఆన్సర్ వాఘేలా వంశానికి చెందినవాడు. రెండవ కర్ణదేవుడిని ఓడించి అతని రాణి కమలాదేవిని వివాహమాడినది ఎవరు? ఆన్సర్ అల్లావుద్దీన్ ఖిల్జీ. అల్లావుద్దీన్ ఖిల్జీ కమలాదేవికి ఇచ్చిన బిరుదు ఏమిటి? ఆన్సర్ మాలికా జహాన్. అల్లావుద్దీన్ ఖిల్జీ రణతంబోర్పై ఎప్పుడు దాడి చేశాడు? ఆన్సర్ క్రీస్తు శకం 1301లో. అల్లావుద్దీన్ ఖిల్జీ దాడి సమయంలో రణతంబోర్ను పాలిస్తున్నది ఎవరు? ఆన్సర్ హమ్మిరదేవుడు. గుజరాత్ దోపిడీ సొమ్ములో నయా ముస్లింలు వాటా కోరగా వారిపై దాడి చేసినది ఎవరు? ఆన్సర్ అల్లావుద్దీన్ ఖిల్జీ. అల్లావుద్దీన్ ఖిల్జీ నయా ముస్లింలపై దాడి చేయగా వారికి ఆశ్రయం కల్పించినది ఎవరు? ఆన్సర్ హమ్మిరదేవుడు. అల్లావుద్దీన్ ఖిల్జీ రణతంబోర్ కోటను ఆక్రమించి ఆ ప్రాంతానికి పాలకునిగా ఎవరిని నియమించాడు? ఆన్సర్ ఉలుగ్ ఖాన్. అల్లావుద్దీన్ ఖిల్జీ యొక్క సేనాధిపతులు ఎవరు? ఆన్సర్ ఉలుగ్ ఖాన్ మరియు నస్రత్ ఖాన్. రణతంబోర్ దండయాత్రలో మరణించిన ఖిల్జీ సేనాని ఎవరు? ఆన్సర్ నస్రత్ ఖాన్. అల్లావుద్దీన్ ఖిల్జీ మేవాడ్పై ఎప్పుడు దాడి చేశాడు? ఆన్సర్ క్రీస్తు శకం 1303లో. అల్లావుద్దీన్ ఖిల్జీ దండయాత్ర సమయంలో మేవాడ్ను పాలిస్తున్నది ఎవరు? ఆన్సర్ రాజా రతన్ సింగ్. రతన్ సింగ్ భార్య అందచందాలను వర్ణిస్తూ రాయబడిన గ్రంథం ఏది? ఆన్సర్ పద్మావత్. పద్మావత్ గ్రంథ రచయిత ఎవరు? ఆన్సర్ మాలిక్ మహమ్మద్ జైసీ. అల్లావుద్దీన్ ఖిల్జీ మాల్వాపై ఎప్పుడు దాడి చేశాడు? ఆన్సర్ క్రీస్తు శకం 1305లో. అల్లావుద్దీన్ ఖిల్జీ మాల్వాపై దాడి సమయంలో మాల్వా ప్రాంతాన్ని పాలిస్తున్నది ఎవరు? ఆన్సర్ మహ్లక్ దేవుడు. మాల్వా ప్రాంతాన్ని ఆక్రమించిన తరువాత అల్లావుద్దీన్ ఖిల్జీ మాల్వా పాలకుడిగా ఎవరిని నియమించాడు? ఆన్సర్ ఐనుల్ ముల్క్. దక్షిణ భారతదేశాన్ని జయించిన తొలి ముస్లిం చక్రవర్తిగా చరిత్రలో నిలిచినది ఎవరు? ఆన్సర్ అల్లావుద్దీన్ ఖిల్జీ. అల్లావుద్దీన్ ఖిల్జీ దక్షిణ భారత దండయాత్రలకు నేతృత్వం వహించిన సేనాధిపతి ఎవరు? ఆన్సర్ మాలిక్ కాఫర్. మాలిక్ కాఫర్కు గల మరొక పేరు ఏమిటి? ఆన్సర్ హజాద్ దినారీ. అల్లావుద్దీన్ ఖిల్జీ దక్షిణ భారతదేశంపై మొదటి దండయాత్ర ఎప్పుడు ఎక్కడ జరిపాడు? ఆన్సర్ క్రీస్తు శకం 1308లో దేవగిరిపై. అల్లావుద్దీన్ ఖిల్జీ దాడి సమయంలో దేవగిరిని పాలిస్తున్నది ఎవరు? ఆన్సర్ రామచంద్రదేవుడు. ఢిల్లీ రాజ్యంలో విలీనమైన మొదటి దక్షిణ భారతదేశ రాజ్యం ఏది? ఆన్సర్ దేవగిరి. దక్షిణ భారతదేశంపై అల్లావుద్దీన్ ఖిల్జీ రెండవ దండయాత్ర ఏ రాజ్యంపై జరిపాడు? ఆన్సర్ కాకతీయులపై. క్రీస్తు శకం 1309లో వరంగల్పై దాడి చేసి రెండవ ప్రతాపరుద్రుడిని ఓడించినది ఎవరు? ఆన్సర్ మాలిక్ కాఫర్. దక్షిణ భారతదేశంపై అల్లావుద్దీన్ ఖిల్జీ మూడవ దండయాత్ర
ఎప్పుడు ఏ ప్రాంతంపై జరిపాడు? ఆన్సర్ క్రీస్తు శకం 1310లో హోయసాలుల రాజ్యంపై. హోయసాలుల రాజైన 3వ వీర బల్లాలుడిని ఓడించి అతనితో సంధి చేసుకున్నది ఎవరు? ఆన్సర్ మాలిక్ కాఫర్. దక్షిణ భారతదేశంపై అల్లావుద్దీన్ ఖిల్జీ 4వ దండయాత్ర ఎప్పుడు ఏ ప్రాంతంపై జరిపాడు? ఆన్సర్ క్రీస్తు శకం 1311 పాండ్య రాజ్యంపై. పాండ్య రాజైన వీరపాండ్యుడిని ఓడించి సుందర పాండ్యుడిని రాజుగా చేసినది ఎవరు? ఆన్సర్ మాలిక్ కాఫర్. అల్లావుద్దీన్ ఖిల్జీ రాజ్యం ఉత్తర భారతదేశం నుండి దక్షిణ భారతదేశానికి విస్తరించడంతో అల్లావుద్దీన్ ఖిల్జీని ఖలీఫా ఆఫ్ ద ఏజ్గా పేర్కొన్నది ఎవరు? ఆన్సర్ అమీర్ ఖుస్రో. గోపాల నాయక్ అనే ప్రసిద్ధ సంగీతవేత్తను ప్రోత్సహించిన ఢిల్లీ సుల్తాన్ ఎవరు? ఆన్సర్ అల్లావుద్దీన్ ఖిల్జీ. అల్లావుద్దీన్ ఖిల్జీ కాలంలో వ్యవసాయ అధికారిని ఏమని పిలిచేవారు? ఆన్సర్ మీర్ కోహీ. ఢిల్లీలో సరాయి అదిల్ అనే మార్కెట్ను స్థాపించినది ఎవరు? ఆన్సర్ అల్లావుద్దీన్ ఖిల్జీ. అల్లావుద్దీన్ ఖిల్జీ ఎప్పుడు మరణించాడు? ఆన్సర్ క్రీస్తు శకం 1316లో ఆరోగ్యం క్షీణించి మరణించాడు. అల్లావుద్దీన్ ఖిల్జీ మరణానంతరం తనను తాను ఖలీఫాగా ప్రకటించుకున్నది ఎవరు? ఆన్సర్ ముబారక్ ఖిల్జీ. ముబారక్ ఖిల్జీ యొక్క బిరుదు ఏమిటి? ఆన్సర్ అల్వాసిక్ బిల్లా. ముబారక్ ఖిల్జీ యొక్క ప్రధానమంత్రి ఎవరు? ఆన్సర్ నాసిరుద్దీన్ ఖుస్రు షా. ముబారక్ ఖిల్జీని వధించి సింహాసనం అధిష్ఠించినది ఎవరు? ఆన్సర్ నాసిరుద్దీన్ ఖుస్రు షా. ఖిల్జీ వంశంలో చివరివాడు ఎవరు? ఆన్సర్ నాసిరుద్దీన్ ఖుస్రు షా. నాసిరుద్దీన్ ఖుస్రు షా ఎంతకాలం పరిపాలించాడు? ఆన్సర్ కేవలం 100 రోజులు. నాసిరుద్దీన్ ఖుస్రు షా యొక్క వివరాలను అందించే పర్షియన్ గ్రంథం ఏది? ఆన్సర్ తబ్కత్-ఎ-అక్బరీ. ఢిల్లీ సుల్తాన్ సింహాసనాన్ని అధిష్ఠించడానికి మతం మార్చుకున్న ఏకైక హిందువు ఎవరు? ఆన్సర్ నాసిరుద్దీన్ ఖుస్రు షా. నాసిరుద్దీన్ ఖుస్రు షాను వధించినది ఎవరు? ఆన్సర్ గాజీ మాలిక్. ఖిల్జీ వంశం ఎప్పుడు అంతమైంది? ఆన్సర్ క్రీస్తు శకం 1320లో. ఖిల్జీ వంశం తరువాత ఢిల్లీని పాలించిన 3వ తురుష్క వంశం ఏది? ఆన్సర్ తుగ్లక్ వంశం. తుగ్లక్ వంశ స్థాపకుడు ఎవరు? ఆన్సర్ గియాజుద్దీన్ తుగ్లక్. గియాజుద్దీన్ తుగ్లక్ అసలు పేరు ఏమిటి? ఆన్సర్ గాజీ మాలిక్. అల్లావుద్దీన్ ఖిల్జీ కాలంలో సేనా రక్షకుడిగా పనిచేసిన తుగ్లక్ ఎవరు? ఆన్సర్ గియాజుద్దీన్ తుగ్లక్. గాజీ బిరుదు స్వీకరించిన మొదటి ఢిల్లీ సుల్తాన్ ఎవరు? ఆన్సర్ గియాజుద్దీన్ తుగ్లక్. గాజీ అనగా అర్థం ఏమిటి? ఆన్సర్ పవిత్ర యోధుడు. రైతుల కోసం మొట్టమొదటిసారిగా కాలువలు త్రవ్వించిన తొలి ఢిల్లీ సుల్తాన్ ఎవరు? ఆన్సర్ గియాజుద్దీన్ తుగ్లక్. క్రీస్తు శకం 1322లో వరంగల్పై దండయాత్ర చేసి 2వ ప్రతాపరుద్రుని చేతిలో ఓటమి పాలైన తుగ్లక్ ఎవరు? ఆన్సర్ మహ్మద్ బిన్ తుగ్లక్. మహ్మద్ బిన్ తుగ్లక్ యొక్క అసలు పేరు ఏమిటి? ఆన్సర్ జునా ఖాన్. జునా ఖాన్ తండ్రి ఎవరు? ఆన్సర్ గియాజుద్దీన్ తుగ్లక్. మహ్మద్ బిన్ తుగ్లక్ 2వసారి వరంగల్పై ఎప్పుడు దాడి చేశాడు? ఆన్సర్ క్రీస్తు శకం 1323లో. 2వ ప్రతాపరుద్రుని ఓడించి వరంగల్ను సుల్తాన్పూర్గా మార్చినది ఎవరు? ఆన్సర్ మహ్మద్ బిన్ తుగ్లక్. మహ్మద్ బిన్ తుగ్లక్ గురించి తెలియజేసే చారిత్రక గ్రంథాలు ఏవి? ఆన్సర్ కితాబ్ ఉల్ రెహా మరియు తారిఖ్-ఎ-ఫిరోజ్ షాహీ. కితాబ్ ఉల్ రెహా అనే అరబిక్ గ్రంథాన్ని రచించినది ఎవరు? ఆన్సర్ ఇబన్ బటూటా. తారిఖ్-ఎ-ఫిరోజ్ షాహీ అనే పర్షియన్ గ్రంథాన్ని రచించినది ఎవరు? ఆన్సర్
జియావుద్దీన్ బదౌని. మహమ్మద్ బిన్ తుగ్లక్ యొక్క బిరుదు ఏమిటి? ఆన్సర్ ఉలుగ్ ఖాన్. బహుభాషా కోవిదుడుగా పేరున్న తుగ్లక్ పాలకుడు ఎవరు? ఆన్సర్ మహమ్మద్ బిన్ తుగ్లక్. మహమ్మద్ బిన్ తుగ్లక్ ఆస్థానంలో ఉన్న జైన కవి ఎవరు? ఆన్సర్ జిన ప్రభావ సూరి. మహమ్మద్ బిన్ తుగ్లక్ను సృష్టి వైపరీత్యం విరుద్ధ గుణాల మిశ్రమంగా పేర్కొన్నది ఎవరు? ఆన్సర్ జియావుద్దీన్ బదౌని. మహమ్మద్ బిన్ తుగ్లక్ను పిచ్చి తుగ్లక్గా పేర్కొన్న చరిత్రకారులు ఎవరు? ఆన్సర్ విఏ స్మిత్, ఎల్ఫిన్స్టోన్, సత్యనాథ్ అయ్యర్ మరియు పిశుపాటి శ్రీరామశర్మ. హిందువుల పండుగైన హోలీలో పాల్గొన్న మొట్టమొదటి సుల్తాన్ ఎవరు? ఆన్సర్ మహమ్మద్ బిన్ తుగ్లక్. రైతుల సంక్షేమం కోసం దివాన్-ఈ కోయి అనే ప్రత్యేక వ్యవసాయ శాఖను ఏర్పాటు చేసినది ఎవరు? ఆన్సర్ మహమ్మద్ బిన్ తుగ్లక్. గోధుమ పంటను సాగు చేయడానికై రైతులకు సోండార్ లేదా తక్కావి అనే పంట రుణాలను రైతులకు ఇచ్చినది ఎవరు? ఆన్సర్ మహమ్మద్ బిన్ తుగ్లక్. మహమ్మద్ బిన్ తుగ్లక్ను నాణేల ముద్రణా యువరాజుగా పేర్కొన్నది ఎవరు? ఆన్సర్ ఎడ్వర్డ్ థామస్. మహమ్మద్ బిన్ తుగ్లక్ కాలంలో అమల్లో ఉన్న నాణేలు ఏవి? ఆన్సర్ దీనార్ అనే బంగారు నాణెం మరియు అదలి అనే వెండి నాణెం. మహమ్మద్ బిన్ తుగ్లక్ కాలంలో ఢిల్లీపై దండెత్తిన మంగోలు నాయకుడు ఎవరు? ఆన్సర్ తార్పా షిరీజ్ ఖాన్. ఉత్తర భారతదేశంలో ప్లేగు వ్యాధి సంభవించినప్పుడు మహమ్మద్ బిన్ తుగ్లక్ విశ్రాంతి తీసుకున్న ప్రాంతం ఏది? ఆన్సర్ స్వర్గదారి. షేక్ నిజాముద్దీన్ ఔలియా అనే చిష్టి మతాచార్యుని సమాధిని ఢిల్లీలో నిర్మించినది ఎవరు? ఆన్సర్ మహమ్మద్ బిన్ తుగ్లక్. మహమ్మద్ బిన్ తుగ్లక్ తరఫున చైనాకు రాయబారిగా వెళ్ళినది ఎవరు? ఆన్సర్ ఇబన్ బటూటా. ఇబన్ బటూటా ఏ ప్రాంతానికి చెందిన పర్యాటకుడు? ఆన్సర్ ఈజిప్ట్. ఇబన్ బటూటా మహమ్మద్ బిన్ తుగ్లక్ ఆస్థానంలో ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు? ఆన్సర్ 8 సంవత్సరాలు. ప్రపంచంలోని అన్ని ముస్లిం రాజ్యాలను సందర్శించిన ఏకైక యాత్రికుడు ఎవరు? ఆన్సర్ ఇబన్ బటూటా. మహమ్మద్ బిన్ తుగ్లక్ ఎప్పుడు మరణించాడు? ఆన్సర్ క్రీస్తు శకం 1351లో. మహమ్మద్ బిన్ తుగ్లక్ ఏ ప్రాంతంలో మరణించాడు? ఆన్సర్ సింధు రాజధాని అయిన తట్టా అనే ప్రాంతంలో. మహమ్మద్ బిన్ తుగ్లక్ మరణం గురించి అతని బాధ ప్రజలకు, ప్రజల బాధ అతనికి తప్పాయి అని వ్యాఖ్యానించినది ఎవరు? ఆన్సర్ లేన్ పూల్. మహమ్మద్ బిన్ తుగ్లక్ని అరిస్టాటిల్తో పోల్చినది ఎవరు? ఆన్సర్ బదౌని. మహమ్మద్ బిన్ తుగ్లక్ సామ్రాజ్యంలో రాష్ట్రాల సంఖ్య ఎంత? ఆన్సర్ 23 రాష్ట్రాలు. మహమ్మద్ బిన్ తుగ్లక్ తరువాత ఢిల్లీ పీఠాన్ని అధిష్ఠించినది ఎవరు? ఆన్సర్ ఫిరోజ్ షా తుగ్లక్. తుగ్లక్ వంశంలో ఎక్కువ సంవత్సరాలు పరిపాలించిన రాజు ఎవరు? ఆన్సర్ ఫిరోజ్ షా తుగ్లక్. 37 సంవత్సరాలు పాలించాడు. మహమ్మద్ బిన్ తుగ్లక్ యొక్క పినతండ్రి కుమారుడు ఎవరు? ఆన్సర్ ఫిరోజ్ షా తుగ్లక్. ఫిరోజ్ షా తుగ్లక్ తల్లి ఎవరు? ఆన్సర్ అబోర్ రాజపుత్ర రాకుమారి బీబీ నైలా. హిందూ మహిళకు జన్మించిన ఏకైక ఢిల్లీ సుల్తాన్ ఎవరు? ఆన్సర్ ఫిరోజ్ షా తుగ్లక్. ఫిరోజ్ షా తుగ్లక్ తండ్రి ఎవరు? ఆన్సర్ గియాజుద్దీన్. ఫిరోజ్ షా తుగ్లక్ సోదరుడు ఎవరు? ఆన్సర్ రజబ్. ఫతేబాద్ నగరాన్ని నిర్మించినది ఎవరు? ఆన్సర్ ఫిరోజ్ షా తుగ్లక్. హిస్సార్ నగరాన్ని నిర్మించినది ఎవరు? ఆన్సర్ ఫిరోజ్ షా తుగ్లక్. ఫిరోజ్పూర్ నగర నిర్మాత ఎవరు? ఆన్సర్ ఫిరోజ్ షా తుగ్లక్. జాన్పూర్ను నిర్మించినది ఎవరు? ఆన్సర్ ఫిరోజ్ షా తుగ్లక్. క్రీస్తు శకం 1361లో నాగర్కోటపై దండెత్తి జ్వాలాముఖి దేవాలయాన్ని ధ్వంసం చేసినది ఎవరు? ఆన్సర్ ఫిరోజ్ షా తుగ్లక్.
ఫిరోజ్ షా తుగ్లక్ యొక్క ఆస్థాన కవి ఎవరు? ఆన్సర్ ఖాలద్ ఖానీ.